Hello everyone, welcome to my class. I'm Srinivas Adsuman. Today's class is the continuation of our previous class on do, does and did. Of course, did గురించి మనం ఇక్కడ మాట్లాడడం పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం టెన్సెస్ లో సింపుల్ పాస్ట్ చెప్పుకున్నప్పుడు అక్కడ డిడ్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెట్ us confine ourselves to do and does. సో లాస్ట్ క్లాస్ లో మీకు do, does ని మెయిన్ వర్బ్ గా ఉపయోగించినప్పుడు మెయిన్ వర్బ్స్ గా ఉపయోగించినప్పుడు మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలని నేర్చుకున్నాం. అలా కాకుండా ఈ డూ డస్లు ఉపయోగించి అంటే డూ డస్లు కనుక సెంటెన్స్లో మెయిన్ వర్బ్స్గా ఉన్నప్పుడు వాటికి నెగటివ్స్ ఎలా ఏర్పడతాయి, క్వశ్చన్స్ ఎలా ఏర్పడతాయని లాస్ట్ క్లాస్లోనే నేను కొంచెం అలా సూపర్ఫిషియల్గా అట్లా టచ్ చేసి వదిలేశాను. అలా కాకుండా మీకు వాటి మీద కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. లేకపోతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ డూ డస్ మీద చెప్పాల్సింది. ఈ నెగటివ్స్ క్వశ్చన్స్ మీద కూడా చెప్పిన తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి డూ డస్ మీద, అప్పుడు మనం చెప్పుకుందాం. సో ఈ క్లాస్ మనం స్టార్ట్ చేయబోయే ముందు రెండు చిన్న విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, ప్రశాంత్ అనే ఒక స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టాడు. సార్, హిందూ పేపర్లో చిన్న చిన్న సెంటెన్సెస్ అర్థమవుతున్నాయి కానీ మాకు పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాకు అర్థం కావటం లేదు, ఏం చేయమంటారు? ఇందులో సబ్జెక్ట్ ఎక్కడో, వర్బ్ ఎక్కడో, నౌన్ ఎక్కడో, అడ్జెక్టివ్ ఎక్కడో మాకు అసలు ఏం తెలియటం లేదు సార్, ఏం చేయమంటారు మమ్మల్ని అని ఒక కామెంట్ చేశాడు. నేను ప్రశాంత్కి చెప్పేది ఏంటంటే, ప్రశాంత్, ఇప్పుడు మీరు నేర్చుకునే క్రమంలో ఉన్నారు. హిందూ పేపర్ అనే దాన్ని అసలు టచ్ కూడా చేయొద్దు. మీరు ముందు అసలు మీరు ఫౌండేషన్ వేసుకోండి. చిన్న చిన్న కథలు, మీకు టింకిల్ పుస్తకాలు దొరుకుతాయి, కావాల్సినవి దొరుకుతాయి మార్కెట్లో. టింకిల్ ఆ పుస్తకాలు కొనుక్కోండి. దొరికితే చందమామ ఇంగ్లీష్ వర్షన్లు కొనుక్కోండి. తర్వాత ఇంగ్లీష్ మీకు చెప్పా కదా, సెకండ్ హ్యాండ్ బుక్స్ 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇందులో మీరు చదువుకుంటూ ఒక గ్రేడెడ్ సిరీస్లో మీరు చదువుకుంటూ వెళ్తే మీకు చిన్న చిన్న స్ట్రక్చర్స్ అన్ని ముందు బాగా కాన్ఫిడెంట్గా మీరు స్ట్రక్చర్ని గుర్తుపట్టే స్టేజ్కి వెళ్తారు. పైగా మీరు ఈ స్టోరీస్ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ లెసన్స్ చెప్పా కదా, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఈ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు అందులో వాడేటటువంటి వొకాబులరీ కూడా ఆ వయసు పిల్లల్ని మనసులో ఊహించుకొని ఆ లెసన్స్ని డిజైన్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి ముందు మీరు ఈ చిన్న చిన్న పుస్తకాలు, టింకిల్ పుస్తకాలు, ఇవి చదవటం వల్ల ఒక 6 నెలలు స్పెండ్ చేయండి. ఈ రోజున మనం హిందూ పేపర్ చదివేసి నువ్వు సాధించేది ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి హిందూ పేపర్ని చివరి కట్టు పెట్టుకోండి. అంతేగాని అన్నప్రాసన నాడు ఆవకాయ తింటానంటే మనకి దాన్ని ఏమంటాం, డైజెస్ట్ కాదు, ఇబ్బంది పడతారు. అర్థమైందా? అసలు మింగుడు ఇంజెస్ట్ కూడా కాదు, ఇంజెస్ట్, INGEST, ఇంజెస్ట్ మింగుడు కూడా పడదు అరగటం సంగతి తర్వాత. కాబట్టి దయచేసి అటువైపు వెళ్ళకండి. పెద్ద పెద్దవి తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయొద్దు. 6 నెలల పాటు, చిన్నప్పటి నుంచి ఇప్పటికి నీకు అప్రాక్సిమేట్గా 20 years ఉంటాయి అనుకో, 15 ఏళ్ల పాటు ఇంగ్లీష్ చదివావు కదా, అయినా కూడా మనకు రాలేదనే కదా ఇప్పుడు మనం నేర్చుకుంటుంది. అటువంటప్పుడు గ్రాడ్యువల్గా ఎవల్యూషనరీ ప్రాసెస్లో నేర్చుకుందాం. రెవల్యూషనరీ ప్రాసెస్ మనకు వద్దు. విప్లవాత్మకంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. 6 నెలలు తీసుకోండి. ముందు ఫౌండేషన్, సాలిడ్ ఫౌండేషన్ వేసుకోండి, చక్కగా నేర్చుకోండి. తర్వాత హిందూ పేపర్ ఎక్కడికి పోదు. ఇవన్నీ నేర్చుకుంటే హిందూ పేపర్ని మీరు సరదాగా చదవచ్చు. అర్థమైందా? అదొకటి. 2, పాకనాటి గోపాలని లాస్ట్ క్లాస్ మన డూడస్ చూసి ఒక డౌట్ అడిగారు. ఆ డౌట్ ఏంటో చూడండి ఒకసారి. ఏంటంటే, ఈ పాకనాటి గోపాల్ ఈయనేమన్నారంటే, సార్ మీరు ఈ సెంటెన్స్ ఇచ్చారు కదా, కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్. యాక్చువల్గా నేను మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇక్కడ ఈ డెఫినెట్ ఆర్టికల్ ది అనేది వాడలేదు. టెక్నికల్గా చూస్తే ఇక్కడ ది అనేది మనము స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటిది కాదు. కానీ వాడితే ఆ సెంటెన్స్ ఇంకొంచెము ఆ ఆఫీస్ ఏమిటి అనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి సెంటెన్సెస్లో ఇక్కడ ది వాడడం జరిగింది. మీకు నోట్స్ ఇచ్చాను కదా, అందులో ది వాడలేదు, ది యాడ్ చేసుకోండి. ఓకే? అంటే కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్ అంటే అందులో ఎటువంటి లోపం లేదు. కానీ ది ఉపయోగించడం వల్ల ఆ సెంటెన్స్లో ఆఫీస్ అనేది ఇంకొంచెం డెఫినెట్గా తెలుస్తుంది. కాబట్టి
ది అనేది వాడుకోండి. ఇక్కడ సెంటెన్స్కి రండి. సార్ మీ సెంటెన్స్ చెప్పారు కదా అని ఇంతగా ఆయన డౌట్ ఏంటంటే, ఇవన్నీ రాసి ఇక్కడ డజంట్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్, ఇలా ఈ సెంటెన్స్ సార్, దీన్ని మనము ఇలా విడగొట్టేసి డస్ కవిత నాట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్, ఈ సెంటెన్స్ కాస్త అర్థం ఏంటంటే డజంట్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అంటే ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్. అంటే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ నెగటివ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. డజంట్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అంటే దీని తెలుగులో ఏమర్థము, ఆఫీసులో ఉన్న పని మొత్తము కవిత చెయ్యదా అని అడుగుతున్నారు. సో దీనికి ఆయన ఏమన్నా అంటే ఈ డజంట్ మనము విడగొట్టేసి, కలిసి ఉన్నాయి కదా, విడగొట్టేసి డస్ కవిత, ఈ నాట్ని ఇక్కడికి తీసుకొచ్చి డస్ కవిత నాట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని రాయకూడదా అని అడిగారు. అయ్యా గోపాల్ గారు, ఇలా విడతీసి రాయటం వల్ల నష్టమేమీ లేదు, ఇది కరెక్టే, కానీ ఇది చాలా ఫార్మల్గా ఉంటుంది, ఇది మనం పలకటానికి కూడా అంత స్పీడ్గా మీరు పలకలేరు. కాబట్టి ఇది సెంటెన్స్ మీరు రాసింది కరెక్ట్ అయినప్పటికీ ఇది న్యాచురల్గా ఉండదు, ఇది ఎక్కువగా లిటరరీ సెంటెన్సెస్లో ఉంటుంది, అంటే లిటరరీ వర్క్స్లో ఉంటుంది ఇటువంటి సెంటెన్సెస్. అంటే పెద్ద పెద్ద పుస్తకాల్లో ఆ రచయితలు ఇటువంటిది రాస్తారు, ఇది చాలా ఫార్మల్ సెంటెన్స్ ఇది. కాబట్టి మనకి దీనికి వద్దు, ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇదే వాడతాం, డజంట్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్, అది మోర్ న్యాచురల్. కాబట్టి రెండు సెంటెన్స్ కరెక్ట్ అయినప్పటికీ గోపాల్ ఇది మాత్రం మీరు వాడకండి. సరే, ఇక్కడ ఇదెందుకు నేను మళ్ళీ డిస్కస్ చేస్తున్నానంటే కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పుకున్నాం. ఇది దీనికి నేనేం నెగటివ్ ఇచ్చాను, దీనికి క్వశ్చన్ ఏం చేశాము, డస్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పుకున్నాం. డస్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటిది క్వశ్చన్, అంటే ఏంటి, ఇక్కడ ఆఫీసులో ఉన్న పని అంతా కవిత చేస్తుందా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి తేడా చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి, ఆఫీసులో పని మొత్తం కవిత చేస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి, డజంట్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్, ఆఫీస్లో పని అంతా కవిత చెయ్యదా అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఎందుకు దీని గురించి వచ్చానంటే దీనికి నెగటివ్ ఏమని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో, నెగటివ్ ఇది చెప్పుకున్నాం, కవిత డజంట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పుకున్నాం. కవిత డజంట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పుకున్నాం. కానీ ఈ సెంటెన్స్ ఈ గోపాల్ గారు రాసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆయన కామెంట్ చదివేటప్పుడు ఈ పాజిటివ్ ఈ నెగటివ్ చూస్తే నెగటివ్ ఏంటి, ఇలా నేను తప్పు చెప్పాను, తప్పు రాశానే అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ సెంటెన్స్ ఇది మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఈ సెంటెన్స్ తప్పు. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్. సో ఆఫీస్లో పని మొత్తము కవిత చేస్తుంది, కవిత ఆఫీస్లో పని అంతా చేస్తుంది కదా ఈ సెంటెన్స్కి అర్థము. కాబట్టి దీనికి నెగటివ్ ఏముండాలా, ఆఫీస్లో పని మొత్తం కవిత చేస్తుంది, దీనికి నెగటివ్ ఏముండాలా మీ ఉద్దేశము, ఆఫీస్లో కవిత ఏ పని చేయదనే కదా మనం చెప్పుకోవాల్సింది, పని అంతా చేస్తుంది, అసలు ఏ పని చేయదు, అదే కదా నెగటివ్ అంటే. కానీ ఇక్కడ నెగటివ్ మనం ఏం చెప్పుకున్నాము, కవిత డజంట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్, ఇది చెప్పాను నేను. కవిత డజంట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అంటే అర్థం ఏంటంటే ఆఫీస్లో ఉన్న పని మొత్తము కవిత చెయ్యదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆఫీస్లో ఉన్న పని మొత్తము కవిత చేయదు, పని మొత్తము చేయదు అంటే కొంచెం చేస్తుంది అనేటటువంటి మీనింగ్ ఇంప్లై అయింది కదా. ఆఫీస్లో పని మొత్తం కవిత చేయదు, పని మొత్తము చేయదంటే ఎంతో కొంత చేస్తుందని అర్థము. కాబట్టి మనం పైన పాజిటివ్ ఏం చెప్పుకున్నాము, ఆఫీస్లో ఉన్న పని మొత్తము కవిత చేస్తుంది, మొత్తం చేస్తుంది. దానికి నెగటివ్ ఏంటి, అసలు అవే 0%, అసలు ఏ పని చేయదు అని చెప్పాలి. కానీ ఈ సెంటెన్స్ రాయటం వల్ల మన అర్థమేం ఎలా మారిపోయింది, ఆఫీస్లో పని మొత్తం కవిత చేయదు, పని మొత్తం చేయదు అని నేను చెప్తున్నా అంటే అర్థం ఏంటి, ఎంతో కొంత చేస్తుంది అనేది. ఎంత చేస్తుంది అనేది పక్కన పడేయండి, మనకు అనవసరం. కానీ అక్కడ ఎంతో కొంత చేస్తుంది అనేటటువంటి మీనింగ్ అందులో చొచ్చుకొని వచ్చింది. కాబట్టి ఈ సెంటెన్స్కి అంటే కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్కి నిజంగా నెగటివ్ రాయాలంటే ఎలా రాయాలంటే చూడండి, కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్, ఇది రాయాల. అర్థమైందా, కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్, అసలు
పని ఎంత చిన్నది కూడా ముట్టుకోదండి అని కదా మనం చెప్పాల్సింది. కాబట్టి కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్. అసలు వస్తుంది వెళ్ళిపోతుంది అంతే. ఒక్క పని, కనీసం ఒక 0.1% పని కూడా చెయ్యదు. ఇది మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్లోకి కరెక్ట్ నెగటివ్. కవిత డజంట్ డూ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్ అనేది కొంచెం చేస్తుంది అనేటటువంటి మీనింగ్ ఇంప్లాయ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇటువంటి సెంటెన్సెస్లో. సరే, ఈరోజు ఇక క్లాస్లో ఏంటి మనం నేర్చుకోవాల్సింది? డూ డస్లు మెయిన్ వర్బ్గా సెంటెన్సెస్లో ఉన్నప్పుడు వాటి యొక్క నెగటివ్స్ ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, అవి నేర్చుకోవాలి. మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి వదిలేశాను. అలా కాకుండా మనం ఇప్పుడు విడివిడిగా చక్కగా నేర్చుకుందాం. డూ డస్లు మెయిన్గా అంటే సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్స్గా ఉన్నాయి అంటే డూ ఏంటండి? డూ అనేది ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్కి ప్లూరల్ ఫామ్లో ఉంది. ఈ ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది మనం సెంటెన్స్లో ఉపయోగించామంటే అర్థం ఏంటి? ఇన్ఫినిటివ్స్ని అంటే బేర్ ఇన్ఫినిటివ్స్ని మనం సెంటెన్స్లో ఉపయోగిస్తే అది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది కదా. కాబట్టి ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం డూ డస్లు అనేవి. మిగతా అన్ని వర్బ్స్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు ఈట్, వాక్, రన్, వాష్, క్లీన్ ఎలా అయితే చెప్పుకున్నామో, షైన్, వందల లక్షల వర్బ్స్ ఉన్నాయి కదా. ఆ ఇన్ఫినిటివ్స్ ఎలా అయితే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడుతున్నామో ఈ డూని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం కదా. మరి డూ డస్ ఎక్కడి నుంచి వచ్చింది? డస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంటెన్సెస్కి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్ రూల్ ఏమిటి? మీకు ఆల్రెడీ నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. సెంటెన్స్లో వర్బ్ అనేది సబ్జెక్ట్తో ఎప్పుడు అగ్రీ అవ్వాలా. సెంటెన్స్లో వర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలా. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అయి ఉండాలి. ఇది ప్రాథమికమైనటువంటి రూల్ ఇది కదా. కాబట్టి ఇందులో మరి మనం ఎట్లా సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఎట్లా అసలు వాటిని ఎట్లా మనం తయారు చేస్తాం అంటే మనకు తెలిసినటువంటిది ఏంటి? నౌన్స్ని సింగులర్స్ నుంచి ప్లూరల్స్గా కన్వర్ట్ చేయాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే సింగులర్ నౌన్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపటం వల్ల అవి ప్లూరల్స్ అవుతాయి. మీ అందరికీ తెలుసు. వర్బ్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పే కదా V1, V2, V3, V4, V5 మర్చిపోండి. అవి గుర్తుపెట్టుకుంటే మనకు చదువు రాదు. సో ఇక్కడ ఏంటి, మనకి ఏ గ్రామర్ పుస్తకంలో సరే చివర అపెండిక్స్లో లిస్ట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఇస్తాడు. ఎందుకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎందుకు ఇస్తాడంటే అవి మొత్తం కలిసి 150 నుంచి 170 ఉంటాయి. సో ఆ 170 వర్బ్స్ మాత్రమే ఇస్తారు. ఫస్ట్ కాలంలో ఇచ్చేటటువంటి వాటిని ఇన్ఫినిటివ్స్ అంటారు. రెండవ కాలంలో ఇచ్చే వాటిని పాస్ట్ ఫామ్ అంటారు. మూడో కాలంలో ఇచ్చే వాటిని పాస్ట్ పార్టిసిపుల్స్ అంటారు. మనకి ఫస్ట్ కాలంలో అవసరం అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిన ఈట్, వాష్, వాక్, స్పీక్, టాక్, షైన్ ఇవన్నీ ఇన్ఫినిటివ్స్. టెక్నికల్గా ఇన్ఫినిటివ్ అంటే దాని ముందు టు ఉండాలి. కానీ ఇక్కడ మనము ఇన్ని వర్బ్స్ ఒకసారి రాసేటప్పుడు ఆ టూని తీసేస్తాం. కాబట్టి ఇక్కడ మనము ఆ టూని తీసేసినప్పుడు దీన్ని బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటాము, లేదా ఇన్ఫినిటివ్ వితౌట్ టు అంటాము, లేదా బేర్ ఇన్ఫినిటివ్ అంటాము. BARE బేర్ ఇన్ఫినిటివ్. ఈ మూడిట్లో ఏదైనా అనొచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఇన్ఫినిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేర్ ఇన్ఫినిటివ్స్ ఈట్, వాక్, రన్, షైన్, టాక్, స్పీక్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఉండటమే ప్లూరల్ ఫామ్లో ఉన్నట్లు. అవి ప్లూరల్స్ అవన్నీ. దీన్ని సింగులర్ చేయాలంటే, వీటిని సింగులర్ చేయాలంటే, నౌన్స్ని సింగులర్స్ నుంచి ప్లూరల్స్ చేయాలంటే ఎస్ కానీ ఎస్ కానీ కలుపుతాం. వర్బ్స్ని ఉండటమే ప్లూరల్లో ఉన్నాయి. వీటిని సింగులర్ చేయాలంటే సందర్భాన్ని అనుసరించి ఎస్ కానీ ఈఎస్ కానీ వాడితే అవి సింగులర్స్ అయిపోయి. కాబట్టి ఇప్పుడు సెంటెన్స్లో మీరు సింగులర్ సబ్జెక్ట్ వాడితే వర్బ్ అంటే ఇన్ఫినిటివ్ ఎందులో ఉండాలి? బేర్ ఇన్ఫినిటివ్ సింగులర్లో ఉండాలి. సబ్జెక్ట్ కనుక ప్లూరల్లో ఉంటే ఇన్ఫినిటివ్ ఆల్రెడీ అది ప్లూరల్ ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎటువంటి మార్పు చేసే పని లేదు, అలా వాడేయచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే కదా. మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 36th ఎపిసోడ్ నుంచి 47th ఎపిసోడ్ వరకు చూడండి, మీకు చక్కగా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో
ముందు అసలు మనము సాధారణమైనటువంటి ఆర్డినరీ వర్బ్స్ వాడితే మనం వాటిని నెగటివ్స్ ఎలా తయారు చేస్తామో చూద్దాము. తర్వాత మనము ఆ సెంటెన్సెస్లో డూ గనక మెయిన్ వర్బ్గా ఉంటే అవి నెగటివ్స్ ఎలా అవుతాయో చూద్దాం. సేమ్ ప్రిన్సిపల్ ఒకటే, ప్రిన్సిపల్లో మారదు. మీకు అవగాహన కోసం ముందు కొన్ని ఆర్డినరీ వర్బ్స్ తీసుకుని అవి నెగటివ్స్గా ఎలా అవుతాయో మీకు చూపిస్తాను. తర్వాత మనము డూ మెయిన్ వర్బ్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే. షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే. ఇక్కడ ఏంటిది? గో అనేటటువంటి ఇన్ఫినిటివ్కి ఈఎస్ యాడ్ చేయటం వల్ల ఇది సింగులర్ అయింది. ఇక్కడ ఇది సింగులర్ ఎందుకు వాడవలసి వచ్చింది మనకి? షీ అనే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ గో అనే ప్లూరల్ని మనము ఈఎస్ కలపడం ద్వారా సింగులర్ చేసాం, రైట్? కాబట్టి ఇక్కడ షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే అయింది. దీన్ని నెగటివ్ చేయాలి. మీకు అందుకనే మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ ఒకసారి చూడండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ని మనం నెగటివ్స్గా మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ స్టేట్మెంట్స్, పాస్ట్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్ గుర్తున్నాయా మీకు? షీ ఈజ్ ఎ టీచర్. దీన్ని నెగటివ్ చేయాలంటే ఏముంది? ఈజ్ని ముందు ఇన్వర్షన్ చేయండి. ఈజ్ని ముందు పెట్టి షీ తర్వాత పెట్టండి. ఈ షీ ఏ టీచర్. నెగటివ్ చేయాలనుకోండి, నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ ఈజ్ నాట్ ఎ టీచర్. కానీ ఇక్కడ ఆ ఇన్వర్షన్ అనేది పనికిరాదు. ఇక్కడ ఏం చేస్తామంటే మనము బయట నుంచి మనం సహాయం తెచ్చుకుంటాం. ఆ సహాయం తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ సహాయం తెచ్చుకునేటటువంటి వర్బ్స్ పేరు ఆక్సిలరీ వర్బ్స్ అయింది. దాన్నే మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఏం చేస్తున్నాయి ఇక్కడ? ఈ టెన్సెస్ ఏర్పడడానికి అవి మనకి సహాయం చేస్తున్నాయి. వీటంతటా ఇవి టెన్స్ని మార్చుకోలేవు, అర్థమైందా? కాబట్టి వాటి యొక్క సహాయం తెచ్చుకుంటున్నాం. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను, డూ ఫ్యామిలీ ఎప్పుడు మీకు సింపుల్ టెన్సెస్లో ఉపయోగిస్తాం. డూ ఫ్యామిలీ. ఈ బీ ఫ్యామిలీ వచ్చేసి కంటిన్యూస్ టెన్సెస్లో ఉపయోగిస్తాం. కంటిన్యూస్ టెన్సెస్ ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం. హ్యావ్ ఫ్యామిలీ వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఫ్రేమ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఇది సింపుల్ టెన్స్ కాబట్టి దేని సహాయం తెచ్చుకుంటాము? డూ కానీ డస్ కానీ తెచ్చుకుంటాం. అదేంటి? ఇది నెగటివ్ చేస్తున్నాం కాబట్టి నాట్ అనే వర్డ్ ఉండాలి కదా నెగటివ్ చేయడానికి. కాబట్టి సబ్జెక్ట్ని అనుసరించి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ నాట్ కానీ, సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ నాట్ కానీ తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే అని ఉన్నప్పుడు దీన్ని మనము ఎలా చేసాము? ఇక్కడ మనము డస్ నాట్ అనేది తెచ్చుకున్నాం. అర్థమైంది? ఇక్కడ షీ డస్ నాట్ ఎందుకు తెచ్చుకున్నాము? సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి డస్ నాట్ తెచ్చుకున్నాం. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే డస్ నాట్ తర్వాత ఇక్కడ ఏమొచ్చేసింది మనకి? ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ వచ్చేసింది. అదేంటి సార్, ఇక్కడ సింగులర్ వర్బ్కి సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ ఉండాలన్నారు కదా, మరి ఇక్కడ ఏమైపోయింది ఆ రూల్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ అనేటటువంటి సింగులర్ సబ్జెక్ట్కి దానికి సంబంధించినటువంటి ఆ వర్బ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఇక్కడ జరిగిపోయింది. ఇక్కడ షీ అనేటటువంటి సింగులర్కి ఇక్కడ డస్ అనేది వచ్చేసింది ఇక్కడ. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫర్దర్గా మనము ఇక్కడ మళ్ళీ సింగులర్ వాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ గోస్ అనేది ఉన్నది, ఇక్కడ మనం బేర్ ఇన్ఫినిటివ్ వాడతాం. సో షీ డజంట్ గో టు ది జిమ్ ఎవ్రీడే. వీటి గురించి మీరు ఇంకొంచెం అంటే ఈ డజంట్ వాడినప్పుడు మళ్ళీ మనం ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ వాడుతున్నాం కదా, వీటి గురించి నేను చెప్పా కదా 36th నెగటివ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగటివ్స్ క్వశ్చన్స్లో చక్కగా టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, అర్థమైపోయింది కదా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటి? గో అనేది తీసుకున్నాం. అది ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? వాచ్ అనేటటువంటి వర్బ్ తీసుకున్నాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఐ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్. ఐ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్. సో సాయంత్రాలు నేను టీవీ చూస్తాను. నేను అనేది మనం సింగులర్ అయినప్పటికీ ఇంగ్లీష్లో దీన్ని ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. ఐ అనేది సింగులర్ అయినప్పటికీ మనం దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ వాడుతున్నాం. ఇన్ఫినిటివ్ ఆల్రెడీ ప్లూరల్ ఫామ్లో ఉంటుంది ఇది. కాబట్టి ఇక్కడ దీనికి ఎటువంటి మార్పులు లేకుండా ఐ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్ అని చెప్పేశాం. దీనికి నెగటివ్ ఏం చేస్తున్నాము? ఐ అనేది ప్లూరల్ కాబట్టి, ప్లూరల్గా భావిస్తాం కాబట్టి ఇక్కడ డూ డస్లో ప్లూరల్ ఏంటి? డూ ఈజ్ ప్లూరల్. కాబట్టి ఇక్కడ డూ తీసుకొని వచ్చి దానికి నాట్ యాడ్ చేసి ఐ డోంట్ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్ అని పెట్టాం. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సింగులర్ వర్బ్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికి నెగటివ్స్లో ఆ సింగులర్ వర్బ్
మనం ఆ నెగటివ్ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి డజంటో డోంటో ఉంటుంది కదా, దాని తర్వాత వాడేటటువంటి వర్బ్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది, బేర్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది. సో ఇక్కడ గో అనేది బేర్ ఇన్ఫినిటివ్, ఇక్కడ వాచ్ అనేది ఇక్కడ కూడా వాచ్ లాగానే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. ఇక్కడ చూడండి, హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు అతను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాడు. సో హీ అనేది సింగులర్ కదా, కాబట్టి మనం డజంట్ అని తెచ్చుకుంటాం. హీ డస్ నాట్, మనకి సింగులర్తో ఉపయోగం లేదు, ఇంకా బేర్ ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోవాలి. ఈట్స్కి బేర్ ఇన్ఫినిటివ్ ఏంటి? ఈట్. సో బేర్ ఇన్ఫినిటివ్ వాడేస్తాం. హీ డస్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడ నేను పాజిటివ్ నెగటివ్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు నెగటివ్ సెంటెన్సెస్ ఇచ్చేసాను. దే డోంట్ లివ్ ఇన్ దట్ నైబర్హుడ్ ఎనీమోర్. దే డోంట్ లివ్ ఇన్ దట్ నైబర్హుడ్ ఎనీమోర్. వారు ఆ నైబర్హుడ్లో ఇంక ఎంత మాత్రము నివసించటం లేదు. వారు అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ డోంట్ వచ్చింది. మీరు ఇక్కడ గమనించండి, నెగటివ్స్లో వాడేటటువంటి మెయిన్ వర్బ్ ఎప్పుడు ఎందులో ఉంటుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బేర్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది, అది ఎటువంటి మార్పు చెందదు. తర్వాత జమ్మూ ఎక్స్ప్రెస్ డజంట్ అరైవ్ ఆన్ టైమ్ వెరీ ఆఫెన్. ఇది ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుంది, ఇది జమ్మూ ఎక్స్ప్రెస్ అనేది. ఇది అసలు కరెక్ట్ టైంకి అనేది సాధారణంగా రాదు. సో జమ్మూ ఎక్స్ప్రెస్ డజంట్ అరైవ్. సో జమ్మూ ఎక్స్ప్రెస్ ఏంటిది? సింగులర్, కాబట్టి ఇక్కడ డజంట్ తెచ్చుకున్నాం మనం. ఇక్కడ చూసారా, మెయిన్ వర్బ్ అరైవ్. అరైవ్ అనేది ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్. ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది, అది ఎందులో ఉందో మనకు అనవసరం. ఇక్కడ ప్లూరల్ ఫామ్లో అంటే బేర్ ఇన్ఫినిటివ్ వాడతాం. సో జమ్మూ ఎక్స్ప్రెస్ డజంట్ అరైవ్ ఆన్ టైమ్ వెరీ ఆఫెన్. తర్వాత హిస్ చిల్డ్రన్, ఇప్పుడు ఇక చూసేయండి. ఓకే, ఇక్కడ మీకు డూ మెయిన్ వర్బ్గా వాడి మీకు 4 సెంటెన్సులు చూపిస్తాను, చూడండి. ఏం వాడుతున్నాం ఇక్కడ? హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. దే నెవర్ ప్రొక్రాస్టినేట్. దే నెవర్ ప్రొక్రాస్టినేట్. ఇక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటంలో ఇంకొకటి, ప్రతిదానికి డిక్షనరీ కోసం పరిగెత్తకండి. ఈ సెంటెన్స్లో మీరు ఎప్పుడు వినలా ఈ పదం, ప్రొక్రాస్టినేట్ అనే పదం వినలా. ఓకే, వినలా, నష్టం ఏమిటి? ఆ సెంటెన్స్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికి డెఫినేషను, డిక్షనరీ మీనింగ్ మీకు అందకపోవచ్చు, కానీ ఒక బేసిక్ మీనింగ్ అయితే మీ మనసులోకి వెళ్ళిపోతుంది. ఏంటి సెంటెన్సు? హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. వాళ్ళు ఎప్పుడు సమయానికి హోంవర్క్ చేసేస్తారు. ఇక్కడ ఏంటి? ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దానికి యాడ్ చేశాను ఏమని? దే నెవర్ ప్రొక్రాస్టినేట్. ఇక్కడ నెవర్ అనేది వచ్చింది. నెవర్ అనేది వచ్చిందంటే ముందు సెంటెన్స్ ఏంటి? హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. వారు టైంలో, ఆ టైం సాయంత్రం 6, 7 ఆ టైం లోపల వాళ్ళు హోంవర్క్ చేసేస్తారండి, చేసేస్తారు. దే నెవర్ ప్రొక్రాస్టినేట్. దే నెవర్ అనేటటువంటి ఒక నెగటివ్ వర్డ్ వచ్చింది. అంటే ఏంటి? వారు ఎప్పుడు అంటే ఏమొస్తుంది తర్వాత తెలుగులో? వారు పెట్టుకున్న సమయానికి హోంవర్క్ చేసేస్తారండి. వారు ఎప్పుడు వాయిదా వెయ్యరు, పోస్ట్పోన్ చెయ్యరు. అదే ప్రోక్రాస్టినేట్ అంటే. దీనికోసం డిక్షనరీ కోసము పరిగెత్తాల్సిన అవసరం లేదు. సరే, దీనికి ఇప్పుడు మనం నెగటివ్ చేయాలి. ఏం చేయాలి? ఆ టైంలో వాళ్ళు హోంవర్క్ చేస్తారు అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు చెయ్యరు అని చెప్పాలి. సో ఇక్కడ డూ మెయిన్ వర్బ్ కదా, ఈ డూను పక్కన పెట్టండి. అసలు మనకు కావాల్సింది ఏంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని మనము నెగటివ్ చేయాలంటే, సో ఈ సెంటెన్స్ మెయిన్ వర్బ్ డూగా ఉంది. హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. సమయానికి ఆయన పిల్లలు హోంవర్క్ చేసేస్తారు. డూ అనేది మెయిన్ వర్బ్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం నెగటివ్ చేయాలి. నెగటివ్ చేయాలంటే మనం ఏం సహాయం తీసుకుంటాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ నాట్ కానీ డస్ నాట్ కానీ తీసుకుంటాం కదా. అది మనం బయట నుంచి తెచ్చుకుంటాం, అందుకే వాటి పేరు హెల్పింగ్ వర్బ్స్ అయినాయి. సో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మనం డూ నాట్ తెచ్చుకోవాలా, డస్ నాట్ తెచ్చుకోవాలా? హిస్ చిల్డ్రన్. హిస్ చిల్డ్రన్ అనేది ప్లూరల్, కాబట్టి డూ డస్లో ప్లూరల్ ఏంటి? ఇన్ఫినిటివ్ రూపంలో ఉన్నది ప్లూరల్, కాబట్టి డూ అనేది ఇన్ఫినిటివ్. అదే కదా, డూ, డిడ్, డన్, డూయింగ్ అంటాం కదా. డూ, డిడ్, డన్. సో డూ అనేది ఇన్ఫినిటివ్, ఆ డూ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ హిస్ చిల్డ్రన్కి మనం ఏం తెచ్చుకోవాలి? డూ తెచ్చుకోవాలి. నెగటివ్ చేస్తున్నాం కాబట్టి నాట్ తెచ్చుకోవాలి. డూ నాట్ కాస్త డోంట్ అయింది. సో హిస్ చిల్డ్రన్ నెవర్ డూ. మళ్ళీ ముందున్న మెయిన్ వర్బ్ ఏమవుతుంది?
డూ ఉన్న డస్ ఉన్నది ఇన్ఫినిట్ బేర్ ఇన్ఫినిటీలోకి వచ్చేయాలి. అక్కడ డూ ఉంది, డూగానే వచ్చేస్తుంది. ఇందాక మనం గుర్తుందా, ఐ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్ అని చెప్పాను. ఐ వాచ్ టీవీ ఇన్ ది ఈవినింగ్స్. నెగటివ్ ఏంటి, ఐ డోంట్ వాచ్. ఆ వాచ్ అలానే పడిపోతుంది కిందకి, వాచ్లో ఎటువంటి మార్పు రాదు. సో ఇక్కడ హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఇన్ ది ఈవినింగ్స్. కాబట్టి హిస్ చిల్డ్రన్ డోంట్ డూ దేర్ హోంవర్క్ ఆన్ టైం. ఇప్పుడేంటి, ఇందాకేంటి, వాళ్ళు అస్సలు దే నెవర్ ప్రోక్రాస్టినేట్ అన్నాం. ఇప్పుడు ఏం చెప్తాము, వాళ్ళు అసలు టైంకి హోంవర్క్ చేయరండి, వారు ఎల్లప్పుడూ వాయిదా వేస్తారు. ఎల్లప్పుడూ అంటే సెంటెన్స్ ఏమి రావాలా, వాళ్ళు అస్సలు వాయిదా వేయరంటే దే నెవర్ ప్రోక్రాస్టినేట్ అన్నాం. నెవర్ అంటే జీరో. మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఒకసారి చూడండి. నెవర్ అంటే జీరో, ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్ నెవర్కి జీరో, ఆల్వేస్ 100. సో వాళ్ళు టైంలో హోంవర్క్ చెయ్యరు, వారు ఎల్లప్పుడూ 100% ఏం చేస్తారు, సాయంత్రం చేద్దాం, రేపు పొద్దున చేద్దాం, స్కూల్కి వెళ్ళే ముందు చేద్దాం. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది, దే ఆల్వేస్ ప్రొక్రాస్టినేట్. అయిపోయింది కదా. సో దీనికోసం మీరు హడావిడి పడి డిక్షనరీలు చూడకండి, ముందు సెంటెన్స్ని అర్థం చేసుకోండి, తర్వాత ఇది చూడండి. సో ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు డస్ అనేది మెయిన్ వర్బ్గా చూపిస్తున్నాను. షీ డస్ గార్డెనింగ్. ఆవిడ తోట పని చేసుకుంటుంది. తోట పని అంటే పెద్ద తోట ఉండక్కర్లే, ఇంట్లో 10 కుండీలు ఉన్నా కూడా అది కూడా గార్డెనింగే. షీ డస్ గార్డెనింగ్. దానికి మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను ఊరికి. ఏంటది, షీ ఫైండ్స్ ఇట్ అబ్జార్బింగ్. మనం ఒక మంచి మానసిక భావనలో లీనమైపోతాం. మొక్కల్ని మనం కనుక పెంచితే ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. దాన్ని అబ్జార్బింగ్ అంటాం. అర్థమైంది. అంతేగాని ఇక్కడ ఏదో అబ్జార్బ్ చేసుకోవటం లేదా పీల్చుకోవటం అనే సందర్భం కాదు ఇక్కడ. అబ్జార్బింగ్ అంటే మనల్ని మనం మరచిపోయినటువంటి స్థితిని మనము అబ్జార్బింగ్ అనొచ్చు. సో ఒక ఇంట్లో, మీ ఇంట్లో ఒక 50 కుండీలు పెట్టుకోండి, ఆనందమయమైనటువంటి ప్రపంచంలో ఉంటారు. సో షీ డస్ గార్డెనింగ్, షీ ఫైండ్స్ ఇట్ అబ్జార్బింగ్, షీ డస్ గార్డెనింగ్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటి, ఈమె గార్డెనింగ్ చెయ్యదు అనే సెంటెన్స్ వాడాలి ఇప్పుడు మనం కదా. కాబట్టి డస్ సంగతి మర్చిపోండి. ఏమి రావాలి ఇక్కడ ఇప్పుడు మనకి, షీ డస్ గార్డెనింగ్, షీ ఫైండ్స్ ఇట్ అబ్జార్బింగ్ అని చెప్పుకున్నాం. షీ ఫైండ్స్ ఇట్ అబ్జార్బింగ్ పక్కన పెట్టండి. షీ డస్ గార్డెనింగ్, ఆవిడ గార్డెనింగ్ చేస్తుంది. చేయదని చెప్పాలి కదా. నెగటివ్ చేస్తున్నాం. నెగటివ్ చేస్తే ఏం చేయాలి మనం ఇప్పుడు, డస్ నాట్ కానీ డోంట్ని కానీ మనం సహాయం తెచ్చుకోవాలి. ఆ ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ నుంచో సహాయం తెచ్చుకోవాలి. డస్ నాట్ కానీ డోంట్ని కానీ. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి ఏం తెచ్చుకోవాలి మనము, డూ డస్లో సింగులర్ ఏంటి, డస్. కాబట్టి దానికి నాట్ కలపాలి. డస్ నాట్, డజంట్ అయింది. ఇప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది, షీ డజంట్ డూ గార్డెనింగ్. ఇక్కడ వరకు తెచ్చుకున్నాం మనం, డజంట్ తెచ్చుకున్నాం, ఓకే బాగుంది. ఇక్కడ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ డస్ కదా. ఈ డస్ని ఏం చేయాలి ఇప్పుడు మనము, ఇన్ఫినిటివ్ రాసుకోవాలి, బేర్ ఇన్ఫినిటివ్. డస్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ షీకి సంబంధించిన ఆ సింగులర్ మీనింగ్ ఇక్కడ డస్లో వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము షీ డజంట్ డస్ గార్డెనింగ్ అని రాయము, షీ డజంట్ డూ. ఇక్కడ ఇన్ఫినిటివ్ వాడతాం. షీ డజంట్ డూ గార్డెనింగ్, షీ ఫైండ్స్ ఇట్ టూ టైరింగ్. ఇక్కడ మళ్ళీ మార్చాను నేను. ఏంటంటే ఆవిడ గార్డెనింగ్ చెయ్యదు. ఎందుకు, షీ ఫైండ్స్ ఇట్ టూ టైరింగ్. ఎక్కడ చేస్తామండి, బాగా అలసటగా ఉంటుంది, మనం చేయలేమండి, గార్డెనింగ్ చేయలేం అనే భావంలో ఉంటే చెయ్యరు. కాబట్టి షీ డజంట్ డూ గార్డెనింగ్, షీ ఫైండ్స్ ఇట్ టూ టైరింగ్. చాలా శారీరక శ్రమతో కూడిన పని అండి, మనం ఎక్కడ చేస్తాము, చేయలేం అనే అర్థంలో చెప్పాం. మూడో సెంటెన్స్ చూడండి. ది కంపెనీ డస్ బిజినెస్ విత్ దట్ సప్లయర్. ది కంపెనీ డస్ బిజినెస్ విత్ దట్ సప్లయర్. ది కంపెనీ సింగులర్, ద కంపెనీ డస్ బిజినెస్ విత్ దట్ సప్లయర్. కంపెనీ అనేది సింగులర్ అంటే అక్కడ డస్ వచ్చింది, కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు నెగటివ్ చేయాలి. మనం ఏం చేస్తాము, కంపెనీ అనేది ఏంటది సింగులర్ కాబట్టి నెగటివ్ వర్డ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం సింగులర్ ఏంటి, డస్ నాట్, డస్ ప్లస్ నాట్ కలిపాం, డజంట్. సో ఇక్కడ ది కంపెనీ డజంట్ డూ రావాలి పైన, ది కంపెనీ డస్ బిజినెస్ అన్నాం. ఆ డస్ మర్చిపోండి, మెయిన్ వర్బ్ ఏం చేయాలి ఇక్కడ, ఇన్ఫినిటీలోకి వచ్చేయాలి. సో ద కంపెనీ డజంట్ డూ, ఏం చేయదు, బిజినెస్. ఎవరితోటి, విత్ దట్ కంపెనీ. అయిపోయింది సెంటెన్స్. ది కంపెనీ డజంట్ డూ బిజినెస్ విత్ దట్ సప్లయర్ ఎనీమోర్. ఇక్కడ ఎనీమోర్ కలపాలి.
ఇందాక మనం ఆల్ చెప్పాం, గుర్తుందా? నెగటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు, ఇటువంటి సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు ఈ ఎనీమోర్ అనేది ఇంకా చేయటం లేదండి ఆ కంపెనీ, ఆ సప్లయర్ తోటి ఆ కంపెనీ బిజినెస్ చేయడం లేదండి అని చెప్పినప్పుడు ఇటువంటి సెంటెన్సెస్ కలపాలి. ఇటువంటి పదాలు యాడ్ చేయాలి. యాడ్ చేయకపోయినా నష్టమేమీ లేదు, కాకపోతే యాడ్ చేస్తే బాగుంటుంది. యాడ్ చేయకపోయినందువల్ల ఎటువంటి గ్రామాటికల్గా తప్పేముండదు. యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, గుర్తుంటే యాడ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి ఇంకో సెంటెన్స్. హీ డస్ ఎక్సర్సైజ్ ఆల్ ది టైమ్. హీ డస్ ఎక్సర్సైజ్ ఆల్ ది టైమ్. ఆల్ ది టైమ్ అంటే ఇక్కడ ఉద్దేశము ప్రతిరోజు 24 గంటలు అని కాదు, ప్రతిరోజు చేస్తాడనే ఉద్దేశంతో ఇట్లా చెప్తాం. హీ డస్ ఎక్సర్సైజ్ ఆల్ ది టైమ్. అర్థమైందా? హీ లీడ్స్ అన్ యాక్టివ్ లైఫ్. హీ లీడ్స్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. యాక్చువల్గా ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. హీ లీడ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఇది కూడా. సో దీన్ని మర్చిపోండిలే. ఇక్కడ ఏం చేస్తున్నాము? హీ డస్ ఎక్సర్సైజ్ ఆల్ ది టైమ్. సో ఆల్ ది టైమ్ అనేది అతను ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? హీ లీడ్స్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో అతను చాలా చురుకుగా ఉండేటటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. దీనికి మనం నెగటివ్ ఎలా చేస్తాము? ఎక్సర్సైజ్ చేస్తాడు ఆల్ ది టైమ్, చేయడం చెప్పాలి. ఆల్ ది టైం చేయ. అసలు ఆల్ ది టైం అంటే ఇందాక మనం ఏమనుకున్నాం? ఆల్ ది వర్క్ చేస్తుంది కవిత అంటే నెగటివ్లో ఏం చెప్పాము? అసలు చేయదని చెప్పాము. ఇక్కడ నెగటివ్లో ఏం చెప్తాము చూడండి. సో చేయదని చెప్పాలంటే మనం హీ సింగులర్ కాబట్టి డస్ నాట్ తెచ్చుకున్నాము. ఇక్కడ డస్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి దాని ఇన్ఫినిటివ్ వచ్చేసి డూ. కాబట్టి ఏమొస్తుంది? హీ డజంట్ డూ. ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది మీకు స్టేట్మెంట్స్ గుర్తున్నాయా మీకు? నెగటివ్స్లో అన్నిట్లో మనం చెప్పుకున్నాము. ఎనీ అనేది వస్తుంది, ఎనీథింగ్ అనేది వస్తుంది. ఒకసారి వెళ్ళి ప్రజెంట్ స్టేట్మెంట్స్ మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి, వెళ్ళి నెగటివ్స్ వరకు చూడండి. మనం నెగటివ్స్ ఫామ్ చేసినప్పుడు ఎలా ఫామ్ చేస్తామో మీకు అర్థమవుతుంది. సో హీ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. ఎట్ ఆల్ వచ్చింది ఇక్కడ. సో అతను అసలు ఎప్పుడు ఎక్సర్సైజ్ అనేది చేయడండి. హీ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. దీన్ని రెండు రకాలుగా మనం నెగటివ్ చేయొచ్చు. దీన్ని కూడా ఎలా చేయొచ్చు అంటే హీ డజంట్ లీడ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అని కూడా రాయొచ్చు దీనికి నెగటివ్. హీ డజంట్ లీడ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా కరెక్టే, కానీ మనం ఏం రాసాము? దీన్ని పాజిటివ్గానే ఉంచి ఈ యాక్టివ్ అనే దానికి నెగటివ్ పదం రాశాం. ఈ యాక్టివ్ అనే దానికి చురుగ్గా ఉండే లైఫ్ స్టైల్ అని రాశాం. దానికి ఆపోజిట్ పదం రాశాం. ఇక్కడ పాజిటివ్ ఇలానే ఉంచేసాం. అర్థమైందా నేను చెప్పింది? హీ డస్ ఎక్సర్సైజ్ ఆల్ ది టైమ్. హీ లీడ్స్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్కి నెగటివ్ ఎలా రాయొచ్చు అంటే హీ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. హీ డజంట్ లీడ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అని కూడా రాయొచ్చు. కానీ నేనేం చేశాను? హీ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. హీ లీడ్స్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ ఈ పదం కూడా మీరు మొదటిసారి వింటూ ఉండవచ్చు. కాబట్టి దీనికి డిక్షనరీ కోసం పరిగెత్తకండి. పైన సెంటెన్స్లో ఏమన్నాము? హీ లీడ్స్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అన్నాం. చురుగ్గా ఉండేటటువంటి లైఫ్ స్టైల్ అతను చేస్తున్నాడు కాబట్టి, అతను అలవాటు చేసుకున్నాడు కాబట్టి అతను రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇక్కడేంటి? హీ లీడ్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఏంటి సెడెంటరీ అంటే? దాని ముందు మనకు క్లూ వస్తుంది. హీ డజంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ అట్ ఆల్. వాడు అసలు ఎక్సర్సైజే చేయడండి. ఏమిటి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాము? హీ లీడ్స్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో యాక్టివ్కి ఆపోజిటే కదా సెడెంటరీ అంటే. సెడెంటరీ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇలా కుర్చీలో కూర్చొని 24 గంటలు టీవీలు చూసుకోవటము, 24 గంటలు బాతకాని కొట్టడం, 24 గంటలు నాలాగా పాఠం చదవటం అంటే ఎటువంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే బయట ప్రపంచంలోకి వెళ్ళి 4 కిలోమీటర్ల తిరిగి రావటం, అలా సరదాగా సాయంత్రం పూట బయటికి వెళ్ళటము. ఆ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా కుర్చీకి అతుక్కుపోతే దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అర్థమైందా? ఇదనమాట అర్థం. కాబట్టి మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు వొకాబులరీ కోసము ఇక మనకి మీరు నిజంగా పారాగ్రాఫ్ మొత్తం చదివితే మీకు పదాలు అర్థమవుతాయి. మనం ఇంగ్లీష్ సినిమాకి వెళ్తాం, డైలాగ్స్ని అర్థం కాకపోయినా కథ మొత్తం చెప్పగలరు కదా మీరు అయిపోయిన తర్వాత. ఇక్కడ కూడా అంతే. మనకి డిక్షనరీ మీనింగ్ మీకెందుకు నాకెందుకు? దానిలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది గుర్తొచ్చింది. రేపు ఎప్పుడో ఎక్కడో వాడండి. దానికి అసలు మీరు డిక్షనరీలోకి వెళ్ళి మీనింగ్ ఎతికి మనకు అవసరం లేదు. మనము విశ్వ ప్రయత్నం చేసినా మనకి అర్థం కాలేదు, మనకు ఆ మీనింగ్ అంతు చిక్కలేదు, అప్పుడు దానిలోకి వెళ్ళండి. ఇలా మీ అంతటా మీరు కనుక అనలైజ్ చేసి వాక్యాన్ని మీనింగ్ నేర్చుకుంటే మీరు నిజంగా చాలా చక్కగా ఇలా నేర్చుకున్న పదాలు మీకు అలా గుర్తుండిపోతాయి అంతే. దానికోసం ఎక్స్ట్రా మళ్ళీ మీరు
డిక్షనరీని చూస్తే మళ్ళీ మీరు రివిజన్లు చాలాసార్లు చేయాలి. ఇది మీరు మీ అంతటా మీ స్వశక్తితోటి కనుగొన్నారు దీని మీనింగ్ని. మీ జీవితంలో మర్చిపోరు ఇటువంటివన్నీ. చిన్నప్పుడు చదువుకున్న పదాలన్నీ అలానే గుర్తున్నాయి నాకు చాలా వరకు డిక్షనరీ మీనింగ్స్ తెలియదు. ఇప్పుడు మీకు వొకాబులరీ చెప్పేటప్పుడు ఇప్పుడు చూస్తున్నాను డిక్షనరీ. ఎందుకంటే నేను పాఠం చెప్పేటప్పుడు తప్పు చెప్పకూడదు. నా వరకు నేను ఎటువంటి అర్థాలను ఇచ్చుకుంటాను, కాంటెక్స్ట్లో వాడేస్తుంటాను. కానీ పిల్లలకు చెప్పేటప్పుడు నేను అనుకున్నది కరెక్టా కాదని డిక్షనరీ చూస్తున్నా. ఇంత క్రితం అసలు డిక్షనరీలు నా దగ్గర 5-6 ఉన్నాయి. చాలా తక్కువ చూస్తాను. అర్థమైందా? కాబట్టి డిక్షనరీ అవసరం తప్పనిసరిగా. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ చూడండి, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. మీ వరకు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ కొనుక్కోండి. దాన్ని మనము అర్థము దొరకనప్పుడు దానిలోకి వెళ్ళండి. సెల్ ఫోన్లో అర్థాన్ని కూడా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే డిక్షనరీలో ఇచ్చిన ఎంట్రీస్ మీకు సెల్ ఫోన్లో ఉండవు. సెల్ ఫోన్ ఫ్రీ, డిక్షనరీ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఎందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి? కాబట్టి డిక్షనరీకే వెళ్ళండి, ఫిజికల్ డిక్షనరీ. ఓకే, తర్వాత మనము నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక కంటిన్యూస్గా ఇచ్చేసాను. ఇంకా మీకు అవసరం లేదు కాబట్టి అవి ఎలా కన్వర్ట్ చేస్తామనేది, అంటే పాజిటివ్ నుంచి నెగటివ్కి ఎలా మారుస్తామనేది మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా నేను సెంటెన్సెస్ ఇచ్చేసాను. హీ డజంట్ డూ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్లో అతను సరిగ్గా ఇంటర్వ్యూస్ చేయడు. దేనికి? హీ గెట్స్ నర్వస్ అండ్ ఫర్గెట్స్ వాట్ టు సే. నర్వస్గా అంటే యాంగ్షియస్గా ఫీల్ అవుతాడు, నర్వస్నెస్ వస్తుంది. దాంతో అతను ఏం చెప్పదలుచుకున్నాడో మర్చిపోతాడు. కాబట్టి అతను ఇంటర్వ్యూస్లో హీ డజంట్ డూ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్. అర్థమైంది కదా? హీ డజంట్ డూ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్ అని ఇక్కడ సెమికోలన్ వాడి హీ గెట్స్ నర్వస్ అండ్ ఫర్గెట్స్ వాట్ టు సే అని వాడుతున్నాం. తర్వాత ఐ డోంట్ డూ మచ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ది వింటర్ మంత్స్. ఐ డోంట్ డూ మచ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ది వింటర్ మంత్స్. చలికాలం జనరల్గా బాగా చలికాలం మనము బయటికి వెళ్ళడానికి ఇష్టపడం కాబట్టి వాకింగ్ అట్లా చెయ్యము. ఐ డోంట్ డూ మచ్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూసారా, ఐ వచ్చింది కాబట్టి డోంట్ వచ్చింది, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డజంట్ వచ్చింది. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ చూసారా, అన్ని కేసెస్లోనూ మనకి బేర్ ఇన్ఫినిటివే ఉంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. షీ డజంట్ డూ వెల్ అండర్ ప్రెషర్. షీ డజంట్ డూ వెల్ అండర్ ప్రెషర్. ఈ లక్షణం చాలా మందికి ఉంటుంది, నాకు కూడా చాలా వరకు ఉంది. ఇది ప్రెషర్లోకి వెళ్ళేటప్పుడు, అంటే మనం కొంచెం ప్రెషర్ ఫీల్ అయితే, స్ట్రెస్ ఫీల్ అయితే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అది ఇక్కడ చూడండి. షీ డజంట్ డూ వెల్ అండర్ ప్రెషర్. షీ టెండ్స్ టు ప్యానిక్. ప్యానిక్ అంటే తెలుసు కదా, ప్యానిక్ అంటే అర్థం లేదండి, మనకు తెలియదు డిక్షనరీ. కానీ ఇక్కడ ఏంటి ముందు దాని అర్థం ఏంటి? షీ డజంట్ డూ వెల్ అండర్ ప్రెషర్. సో స్ట్రెస్ వచ్చినప్పుడు, స్ట్రెస్కి గురైనప్పుడు మనము మన ఫుల్ ఎఫర్ట్ మన ఏమంటామంటే మన శక్తి మొత్తం మనం చూపించలేము. మనకు చాలా వచ్చు కానీ ప్రెషర్లోకి వెళ్ళేటప్పటికి మాట్లాడలేకపోవచ్చు. సో షీ టెండ్స్ టు ప్యానిక్. దానికి రీజన్ ఇస్తున్నాం, షీ టెండ్స్ టు ప్యానిక్. సో ప్యానిక్ అంటే ఏమై ఉంటుంది? కంగారు పడిపోవటం. సో మనం స్ట్రెస్లోకి వెళ్తే కంగారు పడి ఏం చెప్పాలనుకున్నామో అది వ్యతిరేకమైన చెప్పొచ్చు, అసలు ఏం చెప్పాలనుకున్నామో బయటకు కూడా రాకపోవచ్చు, మన మనసులో ఉన్న భావాలు బయటికి రాకపోవచ్చు. దాన్ని ప్యానిక్ స్టేట్ అంటాం. కంగారు పడిపోవటం, భయపడటం, నర్వస్నెస్, గుండె వేగం పెరగటం, గుండె కొట్టుకునే వేగం పెరగటం, 100కి 120కి వెళ్ళటం, ఇవన్నీ ప్యానిక్ లక్షణాలు. చెమటలు పట్టడం. సో ఇవన్నీ ప్యానిక్ లక్షణాలు ఇవన్నీ. రైట్, గమ్మత్ ఏంటంటే ప్యానిక్ అనేది మనం చాలా సింపుల్గా రాసాం కదా, ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. ఇది PANIC, ప్యానిక్ అంటే కరెక్ట్. ఇది కూడా వర్బే. వర్బ్ ప్యానిక్, ప్యానిక్డ్, ప్యానిక్డ్. ప్యానిక్డ్ స్పెల్లింగ్ ఏంటో తెలుసా మీకు? మీరు పొరపాటున PANICED రాశారు, తప్పది. దీనికి ఇది పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా అదే. ఈ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. ప్యానిక్ అంటే PANIC కరెక్ట్, ప్యానిక్డ్ అంటే PANICKED రాయాల. దీన్ని మనం ఏమంటామంటే స్పెల్లింగ్ మాన్స్టర్స్ అంటాం. స్పెల్లింగ్ మాన్స్టర్స్ 100 ఉన్నాయి. కావాలంటే చెప్పండి కామెంట్స్లో. క్లాస్ అక్కర్లేదు, మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ప్రతి పదాన్ని మీరు రాయటమే. చిన్నప్పుడు రాశారు కదా ప్రతి పదం, ఇన్పోజిషన్ రాసేవాళ్ళం కదా. మీకు ఈ స్పెల్లింగ్ మాన్స్టర్స్ కావాలి. ఆమ్లెట్కి మీలో చాలా మందికి స్పెల్లింగ్ తెలియదు, ఆమ్లెట్ తెలియదు. అర్థమైంది? చాలా ఉన్నటువంటి అకామిడేషన్ ఎంతమందికి తెలుసు? సరే, మళ్ళీ మనం డిగ్రెస్ అవుతున్నాం. నా క్లాస్లో డిగ్రెస్ వొకాబులరీలో చెప్పాను ఆల్రెడీ. సో మనం మళ్ళీ మన క్లాస్కి వెళ్దాం. ఏంటి ఇక్కడ మనం చెప్పుకుంది? సో షీ డజంట్ డూ వెల్ అండర్ ప్రెషర్, షీ టెండ్స్ టు ప్యానిక్.
కాబట్టి మీకు తెలియనటువంటి పదం ఎప్పుడైనా మీరు ఎదుర్కొంటే, మీకు తెలియనటువంటి పదం ఎప్పుడైనా ఎదుర్కొంటే ఊరిన పానిక్ అయిపోబాకండి. సెంటెన్స్ని నింపాదిగా కూల్గా ఆ సెంటెన్స్ను పారాగ్రాఫ్ను మళ్ళీ ఇంకోసారి చదవండి. ఆ అర్థం మీకు స్ఫురిస్తుంది. రైట్. తర్వాత టాటా కంపెనీ డజంట్ డూ బిజినెస్ విత్ డిజానెస్ట్ కంపెనీస్. టాటా వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప అదేంటది క్యారెక్టర్, అది వాళ్ళది క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. మనిషికి, కంపెనీస్కి, దేశానికి, ప్రతి ఎంటిటీకి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. క్యారెక్టర్ ఒకసారి పోగొట్టుకున్నారు అంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం మీరు విశ్వామిత్రుడు తపస్సు చేసినా సాధ్యం కాదు. రావణాసుడు తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ మీరు తపస్సు చేస్తే మీరు కోల్పోయిన క్యారెక్టర్ మీ జీవితంలోనికి రాదు. క్యారెక్టర్ గురించి ఒక సేయింగ్ ఉంది, ఏంటది? క్యారెక్టర్ ఈస్ బెటర్ కెప్ట్ దాన్ రికవర్డ్. క్యారెక్టర్ ఈస్ బెటర్ కెప్ట్ దాన్ రికవర్డ్. ఉన్న క్యారెక్టర్ నిలుపుకోవడం చాలా ఈజీ, కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడం కంటే. అది బాగా మనసులో గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ ఈస్ బెటర్ కెప్ట్ దాన్ రికవర్డ్. సో క్యారెక్టర్ ప్రాణం కంటే ఎక్కువ జాగ్రత్త కాపాడుకోండి, చాలా అవసరం. టాటా కంపెనీకి ఉన్నటువంటి క్యారెక్టర్ అది. వాళ్ళు ఇక్కడ కంపెనీ పెడతాము అనగానే జనరల్గా మన పొలిటీషియన్స్ ఏం చేస్తారు? మా 100 కోట్లు కంపెనీ పెడతామంటే 4 కోట్లు మాకేంటి అంటారు. వాళ్ళు రూపాయి ఇయ్యరు, ఇక్కడి నుంచి కావాలంటే వేరే రాష్ట్రానికి పోతారు, కానీ రూపాయలు లంచాలు ఇవ్వరు. అర్థమైందా? అంత క్యారెక్టర్ ఉంది ఆ కంపెనీకి. సో అందుకని ఆ కంపెనీ పేరు రాశాను. టాటా కంపెనీ డజంట్ డూ బిజినెస్ విత్ డిజానెస్ట్ కంపెనీస్. డిజానెస్ట్ కంపెనీస్తో కానీ డిజానెస్ట్ గవర్నమెంట్స్తో కానీ వాళ్ళు బిజినెస్ చేయరు అసలు. సో టాటా కంపెనీ సింగులర్ కాబట్టి డజంట్ వచ్చింది. బిజినెస్ చెయ్యరు కాబట్టి డూ అనేది ఎప్పుడు బేర్ ఇన్ఫినిటీలోనే ఉంటుంది. రైట్. తర్వాత హీ డజంట్ డూ ఓవర్ టైం. వాడు ఉద్యోగంలో ఓవర్ టైం చేసే ప్రసక్తే లేదు. ఓవర్ టైం అనేది ఒక పదము, గుర్తుపెట్టుకోండి. హీ డజంట్ డూ ఓవర్ టైం. హీ కాబట్టి డస్ నాట్ వచ్చింది. ఓవర్ టైం చెయ్యడు కాబట్టి ఆ డూ అలానే డూ. అక్కడ పాజిటివ్లో డస్ ఉంచినా ఇక్కడ నెగటివ్లోకి వచ్చినప్పటికి ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది. హీ డజంట్ డూ ఓవర్ టైం. ఏం చేస్తాడు? హీ లైక్స్ టు లీవ్ వర్క్ ఆన్ టైం. హీ లైక్స్ టు లీవ్ వర్క్ ఆన్ టైం. 6 కొట్టగానే, గడియారం కొట్టగానే జంప్, ఇంటికి జంప్. సో హీ లైక్స్ టు లీవ్ వర్క్ ఆన్ టైం. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చిన అతను చెయ్యడు. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళాము. ఈ క్లాస్ చాలా చిన్నదిగా ఉంటుంది అనుకున్నా, కానీ క్లాస్ చాలా పెద్దదైపోయింది. క్వశ్చన్స్ తోటి మనం ఎలా చేస్తామనేది రోజు క్లాస్ పెడతాను రేపటి నుంచి. సో డూ డస్లో క్వశ్చన్స్ ఎలా ఏర్పరుస్తామనేది రేపు చూద్దాము. ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి, నోట్స్ ఇస్తాను. రేపటి క్లాస్లో కలుద్దాము. క్లాస్ ఎలా ఉంది? లైక్ చేయండి నచ్చితే, మీ కామెంట్స్ తెలపండి. తర్వాత నా దగ్గర మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలము అనే భావన మీలో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.